హాయ్ అండి. మన ఇంట్లోనే ఎంత ఈజీగా ఈ హారం చేయాలో సింపుల్గా చూసేద్దాం. ఫస్ట్ దీనికి కావాల్సినవి స్వరోస్కి పర్ల్స్, పోల్కి డ్రాప్స్ అండి, త్రీ లాకెట్స్, పోల్కి లాకెట్స్ అన్నమాట. మనకు ఒక నైలాన్ థ్రెడ్ అన్నమాట. సో ఫస్ట్ లైన్కి మనకి థ్రెడ్ లెంత్ ఎంత కావాలో అంత తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత చూడండి, నాకు ఎంత కావాలో ఫస్ట్ లైన్కి థ్రెడ్ తీసుకున్నాను. తర్వాత మైనం అనేది అప్లై చేస్తున్నానండి దారానికి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా స్వరోస్కి పర్ల్స్. నేను ఫస్ట్ లైన్లో 35 స్వరోస్కి పర్ల్స్ తీసుకున్నాను అనమాట. థర్టీ 35 స్వరోస్కి పర్ల్స్ తర్వాత పోల్కి డ్రాప్ అనేది యాడ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ 3 స్వరోస్కి పర్ల్స్ తీసుకొని మళ్ళీ ఇంకొక పోల్కి డ్రాప్స్ అనమాట. అట్లా 9 పోల్కి డ్రాప్స్ అనేది యాడ్ చేశాను అనమాట. ఇలా 9 పోల్కి డ్రాప్స్ కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు 5 స్వరోస్కి పర్ల్స్ వేయాలండి. చూడండి, నేను ఫస్ట్ 3 స్వరోస్కి పర్ల్స్ వేసి చూసాను. సో ఆ డిస్టెన్స్ అనేది సరిపోవట్లేదు. సో మళ్ళీ నేను లాకెట్ తీసేసాను.
మళ్ళీ లాకెట్ తీసేసి మళ్ళీ ఇంకొక 2 స్వరోస్కి పర్ల్స్ అనేది యాడ్ చేశాను. టోటల్గా 5 అనమాట. లాకెట్ వేసాక మళ్ళీ 5 స్వరోస్కి పర్ల్స్ అనేది యాడ్ చేయాలి. తర్వాత సేమ్ ఇట్ సైడ్ మనం పోల్కి డ్రాప్స్ 9 ఎలా వేసామో సేమ్ ఇక్కడ కూడా అలానే పోల్కి డ్రాప్స్ అనేది 9 వేయాలి. తర్వాత 35 స్వరోస్కి పర్ల్స్ వేయాలన్నమాట. ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫస్ట్ లైన్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సెకండ్ లైన్ వచ్చేసి 40 స్వరోస్కి పర్ల్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ రిపీటెడ్గా ఫస్ట్లో పోల్కి డ్రాప్స్ 9 వేసాం కదా, ఇప్పుడు 11 పోల్కి డ్రాప్స్ వేయాలన్నమాట. 11 పోల్కి డ్రాప్స్ అయిపోయాక మనము 5 స్వరోస్కి డ్రాప్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ పోల్కి లాకెట్ వేసుకోవాలి. ఆ తర్వాత సేమ్ ఇంకో సైడ్ రిపీటెడ్గా కూడా 11 పోల్కి డ్రాప్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ స్వరోస్కి పర్ల్స్ అనేది 40 యాడ్ చేయాలన్నమాట. ఇలా సెకండ్ లైన్ అనేది ఫినిష్ అయిపోతుంది.
చూడండి సెకండ్ లైన్ కూడా మనకి ఫినిషింగ్ అయిపోయింది నీట్గా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ థర్డ్ లైన్ అనేది స్టార్ట్ చేద్దాము. థర్డ్ లైన్ వచ్చేసి ఫస్ట్ 45 తీసుకోవాలండి. 45 స్వరోస్కి పర్ల్స్ తీసుకున్న తర్వాత 13 పోల్కి డ్రాప్స్ యాడ్ చేయాలండి ఇప్పుడు. సో లైన్కి డిఫరెన్స్ ఏంటంటే 2 స్వరోస్కి పర్ల్స్ అనేది మనం పెంచుతున్నాం అనమాట. మీకు లాస్ట్లో నేను చార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు 13 పోల్కి డ్రాప్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ 5 స్వరోస్కి బీడ్స్ వేసుకొని మళ్ళీ లాకెట్ అటాచ్ చేసుకోవాలి. ఇలా థర్డ్ లైన్ అనేది ఫినిష్ చేసుకోవాలన్నమాట. ఈ చైన్ చూస్తే మీకు ఈజీగానే ఉంది, కానీ ఈ చైన్ నాకు చేయడానికి 1.5 అవర్ పట్టిందండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేశానండి. కొత్త కొత్త జ్యువెలరీస్ అనేవి మీ ముందుకు తీసుకొస్తానన్నమాట, ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలి అనేది. సో మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
3 లైన్స్ ఫినిష్ అయ్యాయి కదా. ఇప్పుడు 3 హుక్ తీసుకోవాలండి. హుక్కి నేను ఒకటి ముడిలు వేసి చూపిస్తున్నాను అనమాట మీకు వీడియోలో, ఒక లైన్ అనేది. సేమ్ అలానే మిగతా 2 లైన్స్ కూడా జాయిన్ చేయాలన్నమాట. సో ముడి గట్టిగా ఉండడానికి నేను 3-4 టైమ్స్ ముడి వేస్తున్నాను అనమాట. హుక్కి మనం 3 లైన్స్ ముడి వేశాక మనం మ్యాచ్ బాక్స్ తీసుకొని మిగిలిన థ్రెడ్ అనేది కాల్ చేసుకోవాలి, ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో. చూడండి ఇప్పుడు మన అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో వైట్ దాని మీద కనిపించట్లేదని మీకు ఇలా చూపించాను. ఇప్పుడు వైట్ దాని మీద వేసాను. చూడండి లుక్ ఎంత బాగుందో. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. అన్ని శారీస్కి మ్యాచ్ అయిపోతుంది. ఈ రాణి హారం అనేది మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.